ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ బ్రిటిషర్లపై అల్లూరి సీతారామరాజు చేపట్టిన ఉద్యమం, పోరాడిన విధానం బహుశా చరిత్రలో కనీ విని ఎరుగనిది. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యం గల బ్రిటిషర్లతో పోరాడాలంటే విప్లవం తప్పదని బలంగా విశ్వసించిన అల్లూరి తెల్లవారికి వారి భాషలోనే బుద్ధి చెప్పాలని, ఇప్పుడే భారతదేశానికి స్వతంత్రం వస్తుందని నమ్మారు. ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేని సామాన్య గిరిజన ప్రజల చేతికి ఆయుధాలిచ్చి వారినే తన ఆయుధాలుగా మలుచుకుని బ్రిటిషర్లకు ముచ్చమటలు పట్టించిన గొప్ప నాయకుడు అల్లూరి. ఆయుధాలు సంపాదించి అందరూ ఐకమత్యంతో ముందుకు సాగితే బ్రిటిషర్ల అరాచక పాలన నుంచి మన్యం ప్రాంతానికి 2 ఏళ్లలో విముక్తి కల్పించవచ్చని, భారతదేశ స్వాతంత్రం మన్యంలోని మారుమూల కుగ్రామాల నుంచే మొదలవుతుందని సంకల్పించారు. అందుకు తగ్గట్టు ఎన్నో సాహసాలు చేశారు. ఇంతటి మహాయోధుడి పోరాటం గురించి, ఉద్యమంలో ఆయన పాటించిన టాక్టిక్స్ గురించి, విశాఖ గోదావరి ఏజెన్సీస్లో జరిగిన నాటి సంఘటనల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. విప్లవకారుల స్ఫూర్తిదాయక జీవితాలను మర్చిపోకూడదన్న ఉద్దేశంతో చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే, మా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే మీ వంతుగా ఈ వీడియోని లైక్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పనితో ఈ కంటెంట్ రీచ్ పెరుగుతుంది. తెలుగు జాతి గర్వించే ఈ వీరుడి కథ ఇంకొంతమందికి చేరుతుంది. 1922 ఆగస్టు 19న సాయుధ విప్లవంలో 25 ఏళ్ల అల్లూరి సీతారామరాజు మొదటి అడుగు పడింది. బ్రిటిషర్లపై పోరాటానికి అల్లూరి ఎంచుకున్నది గెరిల్లా స్టైల్ పోరాటాన్నే. కానీ సాధారణ గెరిల్లా వార్ఫేర్కి అల్లూరి స్టైల్కి మధ్య వ్యత్యాసం చాలా ఉండేది. అదే ఆయన్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెట్టింది. పోలీస్ స్టేషన్లపై దాడి చేస్తామని టైము డేటు చెప్పి మరీ సీతారామరాజు అక్కడికెళ్లేవారు. అల్లూరి యుద్ధ శైలిలో కీలకమైన మిరపకాయ కథ గురించి చెప్పాలి. పోలీస్ స్టేషన్ల దగ్గర్లో లేక అధికారుల ముందుకో ఏదో ఒక మూల నుంచి ఒక బాణం వచ్చి పడేది. దానికి మిరపకాయ చుట్టుండేది. దాంతోపాటు ఒక ఉత్తరం ఉండేది. రానున్న రోజుల్లో తానేం చేస్తాను, ఎక్కడ ఏ విధంగా దాడి చేస్తానన్న పూర్తి వివరాలు అందులో ఉండేవి. అప్పట్లో దీన్ని మిరపకాయ టపా అని పిలిచేవారు. అలా మిరపకాయతో బాణం వచ్చి పడిన ప్రతిసారి పోలీసుల గుండెల్లో గుబులు రేగేది. ఎటువైపు నుంచి ఏ బాణం వస్తుందో, ఏ తుపాకీ శబ్దం వినిపిస్తుందో అని గడగళ్లాడిపోయేవారు. ఆయుధాల వేటలో ఆగస్టు 22న సీతారామరాజు తన 300 మంది అనుచరులతో కలిసి చింతపల్లికి బయలుదేరారు. మధ్యలో చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తారసపడ్డారు. అల్లూరి భయపడలేదు, వెనుతిరగలేదు. తెల్లవారిని తరిమేందుకు ఆయుధాల కోసం మీ స్టేషన్కెళ్తున్నాం అని ఎస్ఐకే చెప్పారు. ఆ 5 feet 4 inch బక్కపల్చని శరీరమున్న వ్యక్తి అతని వెనుకున్న సైన్యాన్ని చూసి ఆ ఎస్ఐ వణికిపోయి అట్నుంచటే పారిపోయాడు. చింతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లిన అల్లూరి బృందాన్ని చూసి లోపలున్న పోలీసులకు చెమటలు పట్టాయి. అంతమందిపై ఎదురు తిరిగేందుకు సాహసించలేదు. విప్లవకారులు వారిని స్తంభానికి కట్టేసి ఆయుధ సామగ్రి ఉన్న గది తాళాలను తీసుకున్నారు. 10కి పైగా తుపాకులు, వాటికి కావలసిన తుపాకీ గుండ్లను తీసుకున్నారు. ఆ తర్వాత చింతపల్లి స్టేషన్ డైరీ తీసుకుని తాము తీసుకెళ్తున్న ఆయుధాల లిస్ట్ ని పూర్తిగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా రాసి సంతకం చేసి అల్లూరి వెళ్లిపోయారు. తాను బందిపోటు కాదని, తన ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఇలా చేస్తున్నానని అల్లూరి నిరూపించారు. చింతపల్లి స్టేషన్ ని సునాయాసంగా ముట్టడించిన తర్వాత ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ కి విప్లవకారులు తరలి వెళ్లారు. పోరాడతారా లేక ఆయుధాలు వదిలేసి వెళ్లిపోతారా అని కృష్ణదేవిపేట పోలీసులకు అల్లూరి కబురు పంపారు. చింతపల్లిలో జరిగింది అప్పటికే విన్నవారందరూ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. కాసేపటికే అనుచర బృందంతో స్టేషన్ లోపలికి వెళ్లిన అల్లూరి తుపాకులు, మందుగుండ్లు తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఏం తీసుకున్నారో స్టేషన్ డైరీలో పూర్తిగా రాసి బయటకెళ్లారు. ఈ ఘటనల నుంచి పోలీసులు, పై అధికారులు తేరుకునే లోపే 3వ స్టేషన్ ని విప్లవకారుల బృందం టార్గెట్ చేసింది. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై ఆగస్టు 24 రాత్రి పూట దాడి చేసిన మన్యం టీం పోలీసులను స్తంభాలకు కట్టేసి మరికొన్ని తుపాకులు తమ వశం చేసుకున్నారు. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిషర్లపై ఇలాంటి పోరాటం గురించి ఎవ్వరూ వినుండలేదు. అది బ్రిటిషర్లకు కూడా కొత్తే. సీతారామరాజు ఇలా వరుసగా 3 పోలీస్ స్టేషన్ల నుంచి అవలీలగా ఆయుధాలు సంపాదించారన్న వార్త మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపించింది. దీన్ని చాలా అరుదైన ఘటనగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ నుంచి ఏజెన్సీలో పోలీస్ కమిషనర్ వరకు అందరి ఫోకస్ సీతారామరాజుపై పడింది. ఆయన్ని, ఆయన బృందాన్ని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్లు మొదలయ్యాయి. కానీ అందరికన్నా 2 అడుగులు ముందుండే అల్లూరి తెల్లదొరలకు చిక్కినట్టే చిక్కి చాకచక్యంగా తప్పించుకునేవారు.
ఆ ఏడాది సెప్టెంబర్లో సీతారామరాజు ఆయన బృందం ఆచూకీ పోలీసులకు తెలిసింది. నర్సీపట్నానికి 25 మైళ్ల దూరంలోని ఒంజేరి వద్ద కొండలు ఘాట్ రోడ్డుకు పెద్ద పోలీస్ బలగమే బయలుదేరింది. వారొస్తున్నారని తెలిసి అల్లూరి విప్లవకారుల్లోని కొందరిని కొండ మీదకు పంపించారు. పోలీసు దళాలు సరిగ్గా అక్కడికి చేరేసరికి వారి మీద ఓవైపు బాణాల వర్షం, మరోవైపు తుపాకుల తూటా కురిశాయి. ఈ ఘటనలో ఒక పోలీసు మరణించాడు. మిగిలిన వారు అక్కడి నుంచి పరుగు తీశారు. 1857 విప్లవం తర్వాత తెలుగు గడ్డపై బ్రిటిషర్లు వెన్నుచూపి పరుగెత్తడం ఇదే తొలిసారని నాడందరూ మాట్లాడుకున్నారు. యావత్ భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న బ్రిటిషర్లను మహామహులే ఏమీ చేయలేకపోతున్న ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లోని చిన్న చిన్న కుగ్రామాల్లో బాణాలు, చాలీచాలని ఆయుధాలతో పోరాడుతున్న సీతారామరాజుకు ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? దీనికి సమాధానం అల్లూరి క్రమశిక్షణలో, తాను సృష్టించుకున్న సైన్యంలో ఉంది. అల్లూరి సీతారామరాజు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన టీంకి కూడా అదే అలవాటు చేశారు. తన బృందంలో ఎప్పుడు ఎవరు ఎలా చేరారు, సదరు వ్యక్తి ఎప్పటినుంచి ఎప్పటి వరకు తన దగ్గర ఉన్నాడు వంటివి పక్కాగా లిస్టు తయారు చేసుకునేవారు. ఆయుధం చేతికిచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పేవారు. తెల్లవారిపై మాత్రమే దాడులు చేయాలి, భారతీయులను టచ్ కూడా చేయకూడదు. అది పోలీసులైనా సరే. ఊరూరా తిరిగి ఆహార సామగ్రి అడిగి తీసుకోవచ్చు, కానీ దౌర్జన్యం చేసి లాక్కోకూడదు. అల్లూరి బృందంలో మద్యపానం, ప్రాస్టిట్యూషన్పై పూర్తిగా నిషేధం ఉండేది. వీటికి అంగీకరించే వారినే తనతో చేర్చుకునేవారు. తనకొచ్చిన ధనుర్విద్య, గుర్రపు స్వారీ, తుపాకీ కాల్చడాన్ని వారికి నేర్పించేవారు. వారిని ఆయుధాలుగా మలుచుకునేవారు. వాస్తవానికి విప్లవకారుల్లో ఈ లక్షణాలు నచ్చే ప్రజలు సాయం చేసేందుకు ముందుకొచ్చేవారు. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ అల్లూరి పేరు బయట పెట్టేవారు కాదు. అల్లూరిని చూసి బెంబేలెత్తిపోయిన పోలీసులు, అధికారులు మన్యంలో మార్షల్ లాని అమలు చేయాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు వేడుకున్నారు. కానీ పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని అల్లూరిని హీరో చేయకండని, కావాల్సినప్పుడల్లా అదనపు బలగాలను ప్రభుత్వం పంపిందే కానీ ఎలాంటి కొత్త చట్టాలను తీసుకురాలేదు. కానీ అల్లూరి పిచ్చుక కాదు, కొండంత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టగలిగే ఒక మహావీరుడని తెలిసేందుకు వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓసారి దమనపల్లి గ్రామం దగ్గర ఉన్న బ్రిటిష్ సైన్యాధికారి స్కాట్ కవర్డ్ ముందు ఒక మిరపకాయ టపా వచ్చి పడింది. ప్రియమైన స్కాట్ కవర్డ్, మీరు నా కోసం గాలిస్తున్నట్టు తెలిసింది. మీరు నాకు దగ్గరలోనే ఉన్నారు. మీరిక్కడికి వస్తారా? మమ్మల్నే అక్కడికి రమ్మంటారా అని అందులో రాసుంది. అల్లూరిని పట్టుకోవడం ఇదే సరైన సమయం అని భావించిన స్కాట్, మేమే వస్తాము, నువ్వు నిజమైన భారతీయుడివైతే అక్కడే ఉండు అని కబురు పంపారు. అల్లూరి దగ్గరికి వెళ్లాలంటే గాముకొండ, ధారకొండను దాటెళ్లాలి. లోయలో పైన కొండ, కింద వాగు, చాలా చిన్న రోడ్డు. ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో అన్న భయంతో పోలీస్ టీం ముందుకు కదిలింది. ముందు వెనుక భారతీయ సైనికులు, మధ్యలో బ్రిటిష్ అధికారులు కవర్డ్, హైటర్లు. భారతీయ సైనికులు ఆ మార్గాన్ని దాటిన వెంటనే పైనుంచి బండరాళ్ల వర్షం మొదలైంది. ఆ వెంటనే ఆ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. బాణాలు దూసుకిళ్లాయి. కిందున్న చాలా మందికి గాయాలయ్యాయి. కవర్డ్, హైటర్లు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు. ఈ వార్త సంచలనం సృష్టించింది. కానీ ఎంతటి పెద్ద వీరుడికైనా ఏదో ఒక రోజున క్లిష్ట పరిస్థితులు ఎదురవ్వక తప్పదు. వాస్తవానికి ప్రతికూల పరిస్థితుల్లోనే వీరుడి నిజమైన నాయకత్వ లక్షణాలు, ధైర్యం బయటపడతాయి. 1922 డిసెంబర్లో ఇదే జరిగింది. రామరాజును పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులకు మేజర్ బ్రేక్ త్రూ లభించింది. అల్లూరి సేన ధారకొండ మీదుగా పెదగడ్డంపాలెం వైపు వెడుతోందని తెలిసింది. వెంటనే బ్రిటిష్ పోలీసులు, సైన్యం రంగంలోకి దిగారు. వారిని సీతారామరాజు దూరం నుంచే పసిగట్టాడు. చేతిలో ఆయుధాలు అంతంత మాత్రమే. ఇలాంటి ఒక రోజు వస్తుందని అల్లూరికి ముందే తెలుసు. అందుకు తగ్గట్టుగానే తనతో పాటు వచ్చిన మన్యం ప్రజలను సిద్ధం చేశారు. సైన్యం కాల్పులు మొదలుపెట్టిన వెంటనే విప్లవకారులు పక్కనే ఉన్న వరిచేనులోకి దూకేశారు. ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇంతలో విప్లవ దళంలోని ఒక భాగం కొండవైపు పరిగెత్తింది. అక్కడి నుంచి కాల్పులు జరిపింది. వారిని పట్టుకునేందుకు శత్రువులు కొండలెక్కేసరికి వారందరూ కిందకొచ్చి కాల్పులు జరిపేవారు. టీం మొత్తం చిన్న చిన్న భాగాలుగా విడిపోయి బ్రిటిషర్లను ముప్పతిప్పలు పెట్టారు. కానీ కొద్దిసేపటికే అల్లూరికి ఊహించని షాక్ తగిలింది. విప్లవకారులపై శతఘ్నిని ప్రయోగించారు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కొందరు గాయపడ్డారు, ఇంకొందరు మరణించారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా అడవుల్లోకి వెళ్లిపోయారు. ఎంతగా గాలించినా వారు దొరకలేదు. ఆ రోజు ఆ మృతదేహాలను పోలీసులు ఊరూరా తిప్పి ప్రజలను భయపెట్టారు. అల్లూరికి సాయం చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందని బెదిరించారు. విప్లవకారుల కష్టాలు అక్కడితో ఆగలేదు. తిండి, నిద్ర లేక అలిసిపోయి గాయపడిన మన్యం వీర్లపై అదే రోజు రాత్రి మళ్లీ దాడి జరిగింది. లింగాపురంలోని కొండల మధ్య కాల్పుల మోత మోగింది. ఇక్కడ చాలా మంది గాయపడ్డారు, మరికొందరు మరణించారు. రామరాజు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. విప్లవకారులు వెళ్లిపోయాక రక్తపాతం జరిగిన చోట పోలీసులు, సైనికులు సోదాలు నిర్వహించారు. అక్కడ అల్లూరి పడుకునే పరుపు మీద తుపాకీ తూట్లు కనిపించాయి.
రాజు మరణించుండొచ్చని లేదా గాయపడిన ఆయన్ని మిగిలిన వారు కొండల్లోకి తీసుకెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు అనుకుని మురిసిపోయారు. వాస్తవం ఏమిటంటే సీతారామరాజు ఎప్పుడూ తన పరుపు మీద పడుకోలేదు. పరుపుకు చాలా దూరంగా పడుకునేవారు. గెరిల్లా పోరాటంలో అది ముందు జాగ్రత్త. ఏదేమైనా ఆ 2 సంఘటనల వల్ల అల్లూరి బృందానికి భారీ నష్టమే జరిగింది. మన్యం వీరులు పనైపోయిందని పోలీసులు సంబరాలు చేసుకున్నారు. తమ బ్రతుకు మళ్లీ బ్రిటిషర్ల చెప్పుల కిందే అని ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఊపిరున్నంత కాలం నమ్మిన వారిని అల్లూరి విడిచిపెట్టలేదు. తన వారి కోసం తుది శ్వాస వరకు పోరాడాలన్న సంకల్పమే ఆయన్ని ముందుకు నడిపించింది. 2 ఎన్కౌంటర్ల తర్వాత కొంతకాలం అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఎవరి పనిలో వారు పడిపోయారు. 1923 ఏప్రిల్లో హఠాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర తన అనుచరులతో అల్లూరి దర్శనమిచ్చారు. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు. లోపలికెళ్లిన అల్లూరి బృందం ఆయుధాల కోసం సోదాలు చేసింది. కానీ అవి దొరకకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీతారామరాజు విప్లవాన్ని మధ్యలో విడిచిపెట్టే మనిషి కాదు. 2 ఎన్కౌంటర్ల తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూనే కొత్త సభ్యులను చేర్పించుకుని వారికి శిక్షణ ఇచ్చి తన దళాన్ని మరింత పెంచుకున్నారు అల్లూరి. సరైన సమయం చూసి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అన్నవరంలో సీతారామరాజు కనిపించారన్న వార్త వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. ప్రజల్లో మళ్లీ ధైర్యం వచ్చింది. ఇక అల్లూరి జీవితంలో అత్యంత సాహసోపేతమైన ఘటనల్లో 1923 అక్టోబర్ 26న గూడెంలో సైనిక శిబిరం మీద జరిగిన దాడొకటని చెబుతూ ఉంటారు. సాధారణ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తుంటే ఆయుధాలు దొరకడం లేదని ఏకంగా సైనిక శిబిరం మీద అటాక్ చేయాలని అల్లూరి ప్రణాళికలు రచించారు. అక్కడుండే ఆధునిక ఆయుధాలు స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడతాయని విశ్వసించారు. ఇందులో భాగంగానే అల్లూరి తన 60 మంది సభ్యుల బృందాన్ని 4 టీంలుగా విభజించారు. మొదటి బృందం వారు శిబిరం వెనక మార్గంలో లోపలికి వెళ్లి దొరికిన ఆయుధాలను చేతబట్టి బయటకు రావాలి. రెండో దళం అల్లూరితో పాటు దగ్గరలోని కొండపైనే ఉండి సమయం చూసి కాల్పులు జరపాలి. మూడో భాగం పెద్దగా డప్పులు వాయిస్తూ సైనికులు అధికారులను మరింత గందరగోళానికి గురిచేయాలి. ఇక 4వ దళం అమాయకుల్లాగా నటిస్తూ భారీ కేకలు వేయాలి. అక్టోబర్ 25న దాడి చేశారు. మొదటి దళం సభ్యులు లోపలికి ప్రవేశించారు. కానీ ఆయుధాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇంతలో సైనికులు వారిని పసిగట్టారు. ఆయుధాలు చేతపట్టేందుకు పరుగులు తీశారు. ఇంతలో కొండపై నుంచి కాల్పుల మోత మోగింది. చిమ్మచీకట్లో దట్టమైన పొగమంచులో బాణాల వర్షం. అదే సమయంలో డప్పుల మోత. ఆ వెంటనే 4వ దళం కేకలు. పోలీసులు సైనికుల్లో తీవ్ర గందరగోళం మధ్య శిబిరం లోపలున్న అల్లూరి బృందం అక్కడి నుంచి సునాయాసంగా బయటపడింది. మిగిలిన వారందరూ నిదానంగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆయుధాల కోసం సీతారామరాజు ప్రయత్నించారు. రానున్న మహా పోరాటం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేశారు. ఇలా అతి సామాన్యమైన మన్యం ప్రజలతో అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లకు నిద్ర పట్టకుండా చేశారు. మనసులో బలమైన సంకల్పం ఉంటే చాలు ఎంతటి మహాబలశాలినైనా ఢీకొట్టవచ్చని సీతారామరాజు తన టాక్టిక్స్తో తన పోరాట పటిమతో నిరూపించారు. వాస్తవానికి ఇదంతా నేను చెబుతున్నంత మీరు వింటున్నంత ఈజీ కాదు. మనం మన జీవితాల్లో చిన్న నిర్ణయాలు తీసుకోవడానికే భయపడుతూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎందరో వీరులు విప్లవకారులు బ్రిటిషర్ల లాఠీల దెబ్బలు తిన్నారు. తుపాకుల తూటాలకు ప్రాణాలు విడిచారు. వారందరిలో అల్లూరి విప్లవం ఎంతో ప్రత్యేకం. అంతా బాగానే ఉంది కదా, మరి అల్లూరి పోరాటాలు ఎందుకు అర్థాంతరంగా ముగిసిపోయాయి? తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి 27 ఏళ్లకే ప్రాణాలు విడవడానికి గల కారణాలేంటి? అల్లూరి సీతారామరాజు మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఎందుకు మిగిలిపోయింది? అల్లూరిని బ్రిటిషర్లు పట్టుకున్నారా లేక ఆయనే లొంగిపోయారా? ఇందులో థామస్ జార్జ్ రూదర్ఫోర్డ్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ ఈ కంటెంట్ ఎంవీఆర్ శాస్త్రి రాసిన విప్లవ వీరుడి పుస్తకం ఆధారంగా చేయడం జరిగింది. అల్లూరి జీవిత కథను తెలుగువారికి మరింత చేరువ చేసిన శాస్త్రికి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. అల్లూరి గురించి మీరు మరింత డీప్ గా తెలుసుకోవాలని ఉంటే ప్రూఫ్స్ తో పాటు ఉన్న ఈ వెల్ రీసెర్చ్డ్ పుస్తకాన్ని చదవాలని నేను రికమెండ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.